Krishna Prasad. Now we are going to explain 5th question, 6th question, 7th, 8th, same concept. Slope of the line. We have to find slope of the line. So formula is same. So slope, comma, m is equal to y2 minus y1 by x2 minus x1. So this is first point, x1 y1. This is first point, x1 y1, x2 y2. So y2 means 1.3 minus y1 అంటే minus 3.7. మైనస్ వాల్యూ కాబట్టి ఒక బ్రాకెట్ పెట్టాం. డివైడ్ బై x2 అంటే -2 మైనస్ x1 అంటే మైనస్ ఆఫ్ 1.4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.7 బై -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.4 దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు యాడ్ చేస్తే 2, 4, 5. In denominator, how much value will become? 2. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. మనం వాల్యూ సబ్స్టిట్యూషన్లో రాంగ్ జరిగింది. x2 వాల్యూ -2 అని రాశాను. x2 వాల్యూ -2.4. సో -2.4. సో ఇక్కడ -2.4 అన్నమాట. ఇక్కడ ఏ సింబల్ ఉంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ డిఫరెంట్ సైన్స్ -2.4 ప్లస్ 1.4 సబ్ట్రాక్షన్ చేయాలి. ఎట్లా చేస్తాం సబ్ట్రాక్షన్? బిగ్గర్ నెంబర్ ఏమో ఈ స్మాల్ నెంబర్ కింద. సబ్ట్రాక్షన్ 4 నుంచి 4 చేస్తే 0, 2 నుంచి 1 పోతే 1.0. సో బిగ్గర్ నెంబర్ మైనస్ కాబట్టి మైనస్ వాల్యూ పెట్టాలి, -1. ఇక న్యూమరేటర్లో 5 ఎట్లా వచ్చింది? 3.7, 1.3. ఇక్కడ డెసిమల్స్ మనం ఎడిషన్ చేసేటప్పుడు, పాయింట్స్ని యాడ్ చేసేటప్పుడు ఒక చిన్న రూల్ గుర్తుపెట్టుకోండి. బిగ్గర్ నెంబర్ టాప్లో రాయండి. ఆ పాయింట్ కింద పాయింట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మీరు జాగ్రత్తగా గమనించండి. పాయింట్ కింద పాయింట్ పెట్టాలి. యువతలు ఎంత ఉందో అది రాయాలి. 1 ఉంది, రైట్ సైడ్ 3 ఉంది. అదే ఇది ఇక్కడ కూడా అంతే. బిగ్గర్ నెంబర్ 2.4 రాసాము. పాయింట్ కింద పాయింట్, యువతల 1, అవతల 4 అంటే సేమ్ ప్లేస్లో ఉంటే అప్పుడు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. లేదంటే ఆన్సర్ రాదు, రాంగ్ వస్తుంది అన్నమాట. అందుకని మీరు ఇక్కడ ఈ పాయింట్ మీరు గమనించండి. చాలా ఇంపార్టెంట్. 7 ఇప్పుడు యాడ్ చేయాలి పై నెంబర్స్. 7, 3 యాడ్ చేస్తే 0, 1, 3, 1, 4, 5, 5.0. ఈ పాయింట్ తర్వాత ఉండే 0కి వాల్యూ లేదు, లాస్ట్ 0కి వాల్యూ లేదు. రైట్ సైడ్ ఉండే లాస్ట్ 0కి వాల్యూ లేదు. ఇదే లాస్ట్ నెంబర్ కాబట్టి 0కి వాల్యూ లేదు. జస్ట్ ఓన్లీ 5 రాసుకున్నాను. ఇప్పుడు కూడా 0కి వాల్యూ లేదు కాబట్టి 1 రాసుకున్నాను. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 1కి వాల్యూ లేదు, మైనస్కి ఉంది కాబట్టి పైకి న్యూమరేటర్ తీసుకెళ్ళిపోతున్నాను. సో -5. సో స్లోప్ కామా m ఈజ్ ఈక్వల్ టు -5. ఈ రఫ్ వర్క్ అంతా మీరు ఎప్పుడు రైట్ సైడే చేయాలి, గుర్తుపెట్టుకోండి. నాకు ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి 4-5 సమ్స్ చేయాలి కాబట్టి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ చేశాను. ఎప్పుడు మీరు రఫ్ వర్క్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు చేయకూడదు, రైట్ సైడ్ చేయాలి. ఒక మార్జిన్ కొట్టుకొని లేదా బ్యాక్ సైడ్ ఎక్కడైనా రఫ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా చేయాలన్నమాట వర్క్ మీరు. ఓకేనా? ఓకే. సో స్లోప్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే 6th వన్ అనమాట. ఏ వాల్యూ 3, -2, బి వాల్యూ -6, -2. ఏ వాల్యూ 3, -2, బి వాల్యూ -6, -2. సేమ్ యాజ్ యూజువల్. స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1. సో x1 y1 x2 y2. మీరు చాలా కీన్ అబ్జర్వేషన్ చేయాలి. మిస్టేక్స్ జనరల్గా వస్తాయి, వెంటనే మనం రెక్టిఫై చేసుకోవాలి.
ఒక్కసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకుంటే మనకు విషయం అర్థమైపోతుంది. ఓకేనా, జాగ్రత్తగా తీసుకోండి. y2 వాల్యూ -2 మైనస్ సింబల్, y1 వాల్యూ y1 -2 అగైన్ -2. ఓకే, డివైడెడ్ బై -2 -2. x2 వాల్యూ -6 మైనస్ సింబల్, x1 అంటే 3. సో -2 మైనస్ ఇంటూ మైనస్ +2 బై -9. ఓకేనా, -2 +2 డిఫరెంట్ సైన్స్, సబ్ట్రాక్షన్ చేయాలి. 0 బై -9 మీకు ఆల్రెడీ తెలుసు. 0 బై ఎనీథింగ్, ఏ వాల్యూ అయినా సరే జీరోనే, కాబట్టి దానికి ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఇది. m = 0. సో కాబట్టి స్లోప్ m = 0. ఈ స్లోప్ m0 వచ్చిందంటే అర్థం ఏంటి? ఆ లైన్ క్రాస్గా లేదు అని అర్థం. మరి ఎట్లా ఉంది? హారిజంటల్గా ఉంది. హారిజంటల్గా ఉంది అంటే నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్. ఈ లైన్ వేరే ఏం కాదు, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ ఓన్లీ అని అర్థం. స్లోప్ కనుక 0 వస్తే ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ లేదా ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉందని అర్థం. ఓకేనా. సో మూడో క్వశ్చన్. 3 అంటే ఇక్కడ 8th వన్, 5th, 6th, 7th వన్. ఏంటో 7th క్వశ్చన్. ఏ వాల్యూ -3 1/2, 3. బి వాల్యూ -7, 2 1/2. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, దీన్ని మనం ముందు కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, కన్వర్ట్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడే కన్వర్ట్ చేద్దాం. 2 3 తెలుసు కదా ఎట్లా కన్వర్ట్ చేయాలి. డినామినేటర్ని ఇండివిజువల్ నెంబర్ మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి, పై నెంబర్ యాడ్ చేయాలి. మన సైన్తో అనవసరం. ఇప్పుడు 2 3 6, 6కి 1 యాడ్ చేస్తే 7, 7/2. కాబట్టి 7/2, 3. అదే బి వాల్యూ -7, 2 2s are 4, 1 యాడ్ చేస్తే 5/2. సో బి వాల్యూ అది. ఇక్కడ ఏబి అనే నేమ్స్ ఇచ్చారు కాబట్టి ప్రతి సమ్లో ఏబి అనే నేమ్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనం రాద్దాం. స్లోప్ ఆఫ్ లైన్ ఏబి, ఇక్కడ కూడా స్లోప్ ఆఫ్ లైన్ ఏబి ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా మనం రాద్దాం. సో ఫస్ట్ స్లోప్ ఫార్ములా, స్లోప్ m = y2 - y1 by x2 - x1. So slope of line AB, m = y2 అంటే తెలుసు కదా, 5/2 - y1 అంటే 3 by x2 అంటే -7 మైనస్ సింబల్, x1 అంటే అగైన్ మైనస్ సింబల్ ఇస్తే -7/2. దీనికి ఒక చిన్న బ్రాకెట్. సో ఇక్కడ న్యూమరేటర్లో ఏం లేదు, ఎల్సిఎం కట్టాలి. సో 2 ఎల్సిఎం, న్యూమరేటర్లో 2 ఎల్సిఎం అన్నమాట. 2 వచ్చి 1 టైం పోతుంది, 1 × 5 5 మైనస్ 1 వచ్చి 2 టైమ్స్ పోతుంది, 2 3s are 6. ఇదే విధంగా డినామినేటర్లో కూడా ముందు ఎల్సిఎం కాదు, దాన్ని సింప్లిఫై చేద్దాం. -7 మైనస్ ఇంటూ మైనస్ +7/2. న్యూమరేటర్లో +5 - 6 అంటే -1/2. డినామినేటర్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. ఎంత ఎల్సిఎం? 2. 1 వచ్చి 2 టైమ్స్ పోతుంది, 2 7s are 14 -14 ప్లస్ 2 వచ్చి 1 టైం పోతుంది, 1 7s are 7. సో ఈ ఆన్సర్ ఇక్కడ రాద్దాం. సో స్లోప్ ఆఫ్ లైన్ ఏబి. సో ఆన్సర్ ఇక్కడ రాయబోతున్నాను. -1/2 ఇన్ న్యూమరేటర్ బై ఈక్వల్ ఎప్పుడు లైన్ ఎదుర్కొండాలి, మిడిల్ లైన్కి ఎదుర్కొని ఉండాలి. ఇది ఒక రాంగ్ అనమాట. సో డినామినేటర్ ఎంత ఉంది? -14 + 7 అంటే డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ చేయాలి, -7/2. సో -1/2 ఇంటూ అడుగు ఫ్రాక్షన్ రివర్స్ చేయొచ్చు,
2 by -7. Minus can 2 get cancelled. Answer is 1 by 7. Therefore, slope of line AB is equal to 1 by 7. ఇది వన్ ఆఫ్ ది కొంచెం డిఫికల్ట్గా ఉంది కాబట్టి కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది. ఇంకా అందులో ఇంకా మీరు నో ఆల్టర్నేటివ్. మ్యాథ్స్ అంటే నథింగ్ బట్ ప్రాక్టీస్. సో 8th one, లాస్ట్ క్వశ్చన్. పాయింట్స్ ఏంటి? ఏ 0,4, బి 4,0. Slope of line m is equal to y2 minus y1 by x2 minus x1. So slope of line AB comma m is equal to y2 అంటే 0 minus y1 అంటే 4 by x2 అంటే 4 minus 0. దట్ ఈజ్ ఈక్వల్ 0కి వాల్యూ లేదు, -4. ఈ 0కి వాల్యూ లేదు, 4. ఈ 4 గెట్ క్యాన్సిల్, 1 by 1 -1 ఆన్సర్. సో స్లోప్ ఆఫ్ లైన్ ఏబి కామా m ఈజ్ ఈక్వల్ టు -1. ఇవి 8 క్వశ్చన్స్ చేశాను. ఈ స్లోప్ మీద ఇంకొంచెం మీకు డేటా ఇవ్వాల్సి వస్తుంది. ఏంటంటే డేటా, ఈ ఎక్స్ యాక్సిస్ స్లోప్ ఎంత అంటే 0. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు బాగా రాసుకోవాలి. వీడియో చివరిదా చూడకుండా మీరు మధ్యలో మిస్ చేస్తే మీరే ఇబ్బంది పడతారు. సో స్లోప్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ ఎంత అంటే 0. స్లోప్ ఆఫ్ ది వై యాక్సిస్ ఎంత అంటే ఇన్ఫినిటీ. అది ఎట్లాగా మనం ఇక్కడ ప్రాక్టికల్గా చేస్తే అర్థమవుతుంది, వేరే విడిగా మనం చూడక్కర్లా. స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0, స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఈజ్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనే పేరు ఎందుకు ఇచ్చేసాము అంటే డినామినేటర్లో 0 వస్తుంది. అక్కడ డినామినేటర్లో 0 వస్తే వాల్యూ కనుక్కోలేము. కాబట్టి స్లోప్ ఆఫ్ వై యాక్సిస్ ఈజ్ ఇన్ఫినిటీ అంటే అన్ఫైన్డ్, నాట్ ఫైన్. కానీ మనం దాన్ని కనుక్కోలేము ఆన్సర్ ఇంతని, అందుకని ఇన్ఫినిటీ రాస్తాము. ఏదో నాట్ డిటర్మినెంట్ కూడా చెప్పచ్చు. స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఎంత? 0. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీరు విడిగా నీట్గా రాసుకున్నాం. Slope of x-axis is 0. Slope of y-axis is infinity, not defined. At the same time, ఈ స్లోప్ని మనం ట్యాన్లో కూడా చెప్పచ్చు. సో ఈ ఎక్స్ యాక్సిస్ యొక్క స్లోపు ఎంత అని అడిగితే 0. ఎందుకు 0 అంటే ట్యాన్ యాంగిల్ ఏమి ఉండదు, 0 కాబట్టి 0. అదే ట్యాన్ 90 అంటే ఇన్ఫినిటీ. వై యాక్సిస్ అంటే ఇట్లా ఉంటుంది కదా, యాక్సిస్ ఇది, వై యాక్సిస్ అంటే ఇది, యాంగిల్ ఎంత ఉంది 90. కాబట్టి ట్యాన్ 90 అంటే వాల్యూ మనకు తెలిసి ఇన్ఫినిటీ అని, కాబట్టి ఆ విధంగా కూడా చెప్పచ్చు. ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఎనీ లైన్ ప్యారలల్ టు, 2 లైన్స్ ప్యారలల్గా ఉంటే ఈ ఫస్ట్ దాని స్లోప్ ఎంతో సెకండ్ దాని స్లోప్ కూడా అంతే. చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ డేటా అంతా మీ బుక్లో ఇవ్వలేదు, ఒకవేళ బిట్స్లో ఇస్తారేమో అని చెప్తున్నాను నేను. ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఒకదాని స్లోప్ 4 అని ఇచ్చారు, రెండో దాని స్లోప్ ఎంత అని అడగచ్చు. ఇఫ్ ద లైన్స్ ఆర్ ప్యారలల్, దాని స్లోప్ కూడా 4. ఎందుకని ఈ ప్యారలల్గా ఉన్నప్పుడు యాంగిల్ సేమ్గా ఉంటుంది. దీని యాంగిల్ ఎంతైతే ఉంటుందో దాని యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంటే మీకు అర్థం కావడం కోసంగా ఇక్కడ చేస్తున్నాను. ఇది 2 లైన్స్ ప్యారలల్, ఇది గ్రాఫ్. ఈ లైన్ ఇక్కడ సేమ్ యాంగిల్ ఉంటుంది అన్నమాట. ప్యారలల్ లైన్స్ అంటే సేమ్ యాంగిల్ ఉంటుంది. ఎప్పుడైతే సేమ్ యాంగిల్ ఉంటుందో స్లోప్స్ ఎక్కువ. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్. అదేవిధంగా 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి, వాటి స్లోప్స్ ఎంత అయ్యా అంటే ఆ స్లోప్స్ 2 మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ -1. మళ్ళీ ఇంకోసారి, ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ -1. ఇది ఒక తీరం, ఇదనమాట. మీరు బాగా గుర్తుపెట్టుకుంటే బిట్స్లో ఉపయోగపడుతుంది. ఇది అప్లికేషన్స్ కూడా రావచ్చు. ఇఫ్ 2 లైన్స్ ప్యారలల్ దెన్ దేర్ స్లోప్స్ ఆర్ ఈక్వల్.
ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే అర్థం ఏంటి, ఒక లైన్ ఇట్లా ఉందనుకోండి, ఇంకొక లైన్ కరెక్ట్గా దీనికి మిడ్ పాయింట్ 90 degrees చేసుకుంటూ పోవాలి. అప్పుడు దీని స్లోపు మల్టిప్లై చేస్తే -1 వస్తుంది. ఎందుకు -1 వస్తుందంటే అది పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి. అదే ప్యారలల్గా ఉంటే ఈ స్లోప్ ఎంత, ఈ స్లోప్ కూడా అంతే. ఓకేనా, బాగా అర్థమైంది పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. కాబట్టి ఈ 2 పాయింట్స్ 1, 2. ఇప్పుడు థర్డ్ పాయింట్, ఇఫ్ స్లోప్స్ ఆర్ ARE ఈక్వల్, నేను రివర్స్గా రాశాను. ఇఫ్ స్లోప్స్, ఈ మాట కంటే ఇట్లా రాస్తే బాగుంటుంది. ఏమని, ఇఫ్ 2 lines are parallel, then their slopes are equal. ఇది కూడా రాయొచ్చు, ఇది కాన్వర్స్ అంటాం. ఇది ఫస్ట్ మనం బేసిక్గా ఇది కాబట్టి ఇది నేర్చుకోవాలి. 2 లైన్స్ ప్యారలల్గా ఉంటే వాటి స్లోప్స్ ఈక్వల్. మరి 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ -1. ఆ మాట ఇక్కడ రాస్తాం. ఫోర్త్ పాయింట్, ఇఫ్ 2 lines are perpendicular, then product of their slopes is -1. చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ అని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ది స్లోప్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ 0. ఆ పాయింట్ రాసానా, స్లోప్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్ 0. ఇప్పుడు x యాక్సిస్ ప్యారలల్గా ఒక లైన్ ఉంది, దాని స్లోప్ ఎంత అంటే ఏం చెప్తాము, 0నే. x యాక్సిస్ స్లోప్ 0 కాబట్టి దాని స్లోప్ కూడా 0నే. y యాక్సిస్ లైన్ ప్యారలల్గా ఉంది, దాని స్లోప్ ఎంత అంటే ఏం చెప్తాము, ఇఫ్ ఎ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ దెన్ ఇట్ స్లోప్ ఈజ్ డాష్ అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తాము, y యాక్సిస్ స్లోప్ ఎంతో దానికి కూడా అంతే. y యాక్సిస్ స్లోప్ ఇన్ఫినిటీ కదా, దాని స్లోప్ కూడా ఇన్ఫినిటీ. వీ కాంట్ ఫైండ్. అర్థమైందా? ఈ y యాక్సిస్ 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే అప్పుడు ఏంటంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ -1 వస్తుంది అంటారు. ఓకేనా, ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. నన్ను కనుక ప్రయారిటీ అడిగితే మీకున్న 10th class సిలబస్లో ఫస్ట్ ట్రిగనామెట్రీ పేరు చెప్తాను, తర్వాత అప్లికేషన్ అండ్ ట్రైన్ బోత్ ఆర్ సేమ్. ఆఫ్టర్ దాట్ దిస్ కోఆర్డినేట్ జామెట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ డిగ్రీ, ఇంజనీరింగ్ ఆల్సో, మెయిన్ ఇంజనీరింగ్. ఓకేనా, ఈ 3 చాప్టర్స్లో 3 ఈ గ్రూప్స్లో ఈ చాప్టర్ చాలా ప్రయారిటీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత బాగా నేర్చుకుంటే మీకు అంత బాగా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.